Hello everybody, welcome to Key to English SSC Board Examinations అకాడమిక్ ఇయర్ 2024-25 అండి. సింపుల్గా చెప్పాలి అంటే ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాశారు కదా తెలంగాణ స్టేట్లో 10th క్లాస్ స్టూడెంట్స్. మళ్ళీ ఆ ఇంగ్లీష్ పేపర్కి కీ డిస్కస్ చేసుకుందాం. A to Z ఎవ్రీ సింగిల్ థింగ్ డిస్కస్ చేసుకుందాం. బీఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు ఈ కీని. అండ్ బీఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా రన్ అవుతూ ఉంటాయి. సో మా లైవ్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, లేదంటే వాట్సాప్ చేయండి. చాలా సింపుల్ వేలో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తాం. వెళ్ళండి. సో క్వశ్చన్ నంబర్స్ 1 to 12 ఇవన్నీ కూడా రీడింగ్ కాంప్రిహెన్షన్ మీద బేస్ చేసుకొని అడిగే క్వశ్చన్స్. 1 to 4 ఇది రేస్, స్క్రీన్ ప్లే, మాన్యూస్క్రిప్ట్స్, రాండివ్యూ విత్ రే ఈ యొక్క లెసన్ నుంచి అడిగారు. ఫిల్మ్స్ అండ్ థియేటర్ యూనిట్ అండి. సో ఇక్కడ 1 to 4 డైవర్జెంట్ ఆన్సర్స్ ఉంటాయి, డిఫరెంట్ వేస్లో ఆన్సర్స్ రాయొచ్చు. సో 5 to 8కి వెళ్దాం. 5 to 8లో కూడా డైవర్జెంట్ ఆన్సర్స్ అంటే డిఫరెంట్ వేస్లో ఆన్సర్స్ రాయొచ్చు. ఇక్కడ ఈ 5 to 8 ఎక్కడి నుంచి అడిగారంటే బాయాజీస్ వైఫ్ వాజ్ సాబింగ్ హర్ హార్ట్ అవుట్, ద స్టోరీడ్ హౌస్ ఉంది కదా, ద స్టోరీడ్ హౌస్ పార్ట్ 2 నుంచి అడిగారు ఇది. అయితే ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే 8th ఆన్సర్. 3 ట్రూ స్టేట్మెంట్స్ ఏంటివి అవి అంటే B, C, E అండి. ఈ 3 స్టేట్మెంట్స్ ట్రూ స్టేట్మెంట్స్. అండ్ 9 to 12 ఇవి కూడా డయాగ్రామ్ బేస్డ్. ఓకే, డైరెక్ట్గా అడిగారు, ఎక్కడ ఇబ్బంది ఏమీ లేదు. వెళ్ళండి. మళ్ళీ ఎప్పుడెప్పుడు అని మీరు ఎదురు చూస్తున్నా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మనకి జనరల్గా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఒక స్టోరీ లాగా అడుగుతుంటారు. ఇక్కడ స్టోరీ ఏంటి అంటే వన్ డే అ ల్యామ్ వాజ్ గ్రేజింగ్ విత్ ఎ ఫ్లాక్ ఆఫ్ షీప్ అండి, అది స్టోరీ. సో ఈ స్టోరీ నుంచి మొత్తం 6 క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ క్వశ్చన్, షీ వాజ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ షీప్ అమాంగ్ ద ఫ్లాక్. ఈ యొక్క సెంటెన్స్ని ఎలా బిగిన్ చేయమన్నారు అంటే మనకి వెరీ ఫ్యూతో బిగిన్ చేయమన్నారు. మళ్ళీ వెరీ ఫ్యూతో బిగిన్ చేద్దాం. చూడండి, ఇక్కడ క్లియర్గా మనకి ఈఎస్టీ ఉంది కాబట్టి ఇది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. సో ఇచ్చింది సూపర్లేటివ్ డిగ్రీ. ఈ సూపర్లేటివ్ డిగ్రీని మనం వెరీ ఫ్యూతో బిగిన్ చేయమని చెప్పారు కాబట్టి పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి. సో ఇలాంటప్పుడు మేము ఎన్నోసార్లు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద వీడియోస్ చేసామండి. చాలా ఈజీ వేలో చేసుకోవచ్చు మనం. ఎస్, ఇక్కడ దా ముందు ఒక లైన్ పెట్టండి, ఈఎస్టీ తర్వాత ఒక లైన్ పెట్టేసేయండి, ఫినిష్. వెరీ ఫ్యూ తర్వాత ఇక్కడ ఇదంతా తీసుకోండి, షీప్ అమాంగ్ ద ఫ్లాక్. సో వెరీ ఫ్యూ షీప్ అమాంగ్ ద ఫ్లాక్. ఇప్పుడు మన హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఇక్కడ వాజ్ ఉంది కాబట్టి వర్ తీసుకుంటాం, పాస్ట్. షీప్ వెరీ ఫ్యూ తర్వాత కంపల్సరీ ప్లూరల్ ఫామ్ రావాలి. సింగులర్ షీపే, ప్లూరల్ షీపే. సో ఇక్కడ ప్లూరల్లో ఉంది కాబట్టి షీప్ వర్ యూస్ చేసుకుంటాం. తర్వాత పాజిటివ్ డిగ్రీ కాబట్టి కావాల్సిన ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ యాజ్ యంగ్ యాజ్ షీ. చాలామంది సార్ హర్ పెట్టొచ్చా అని అడుగుతూ ఉంటారు. వెళ్ళండి, స్ట్రిక్ట్గా చెప్పాలి అంటే హర్ పెట్టకూడదు, షీయే పెట్టాలి. కానీ హర్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు, డోంట్ వరీ. షీ యూస్ చేసిన కన్సిడరేషన్లోకి తీసుకుంటారు, అది ఇంకా తీసుకోవాల్సింది తప్పదు. హర్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటారు, యూ డోంట్ వరీ అబౌట్ దట్. సో మనకి ఆన్సర్, కంప్లీట్ ఆన్సర్ చూద్దాం. వెరీ ఫ్యూ షీప్ అమంగ్ ద ఫ్లాక్ వర్ యాజ్ యంగ్ యాజ్ షీ అని. వెళ్ళండి. మళ్ళీ సెకండ్ వన్ని, షీ వాజ్ ఎంజాయింగ్ హర్ సెల్ఫ్ వెరీ మచ్, షీ డిడ్ నాట్ నోటీస్ అ వుల్ఫ్ కమ్మింగ్ నియరర్ టు హర్ కదా. సో దట్తో కంబైన్ చేయమన్నారు. ఓకే, ఇక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి కదా. ఎస్, ఫస్ట్ సెంటెన్స్ అండ్ దెన్ ద సెకండ్ సెంటెన్స్. ఈ 2 సెంటెన్సెస్ని సో దట్తో కంబైన్ చేయాలంటే సింపుల్గా సేమ్ టు సేమ్ తీసుకుందాం. ఇది దీంట్లో మనం ఏమేం చేంజెస్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుందో చూద్దాం. ఇక చూడండి, వెరీ ఉంది కదా, వెరీ ప్లేస్లో సో యూస్ చేసుకుంటాం. సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ మీద అడిగిన క్వశ్చన్ ఇది. తర్వాత ఈ ఫుల్ స్టాప్ ఉంది కదా, దాని ప్లేస్లో దట్ పెట్టేస్తాం, అయిపోయిందండి. సో దట్ యూజ్ చేయమన్నాడు, సో దట్ని మనం సింపుల్గా యూజ్ చేసేసాం, అంతే ఆన్సర్. వేరే పార్ట్స్ని ఎక్కడ మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు, టచ్ చేస్తే మళ్ళీ కథం.
కేలకతం దుకాణం బంద్. రాంగ్ ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి ఎంత సింపుల్గా ఉంది. ఒకసారి కంప్లీట్ ఆన్సర్ చూద్దాం. షీ వాజ్ ఎంజాయింగ్ హర్ సెల్ఫ్ సో మచ్ దట్ షీ డిడ్ నాట్ నోటీస్ అ వుల్ఫ్ కమ్మింగ్ నియరర్ టు హర్. వెళ్ళండి నంబర్ 3. యూ వెయిట్ అ వైల్ ఐ విల్ టేస్ట్ మచ్ బెటర్. ఓకే అండి, మళ్ళీ ఇక్కడ దీన్ని ఇఫ్ యూతో బిగిన్ చేయమన్నారు. ఓహోహో, ఇంతకుముందు చూసాం కదా ఎంత ఈజీగా ఉందో, అంతకన్నా ఈజీ అండి. ఓకే, మనం ఈజీ అనుకుంటాం టీచర్స్గా అండ్ మేము ఎక్స్పర్ట్స్గా మేము వీటిని ఈజీ అనుకుంటాం, కానీ స్టూడెంట్స్కి ఈజీ కాకపోతుండొచ్చు కదా. సేమ్ అండి, యూ తర్వాత ఏముందో సేమ్ టు సేమ్ తీసేసుకోవాలి, ఇంక అంతే, ఏమీ టచ్ చేయొద్దు. కథం ఆన్సర్ ఇంతే. ఇఫ్ యూ వెయిట్ ఏ వైల్ ఐ విల్ టేస్ట్ మచ్ బెటర్, అదండి. అండ్ మళ్ళీ ఇక్కడ నంబర్ 4, ద ల్యామ్ సెట్ టు ద వుల్ఫ్ అలో మీ టు డాన్స్. ఎస్, ఇది ఉంది కదా, ఇది ఎలా బిగిన్ చేయమన్నారు అంటే ద ల్యామ్ రిక్వెస్టెడ్. ఇది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద అడిగారండి. ద ల్యామ్ రిక్వెస్టెడ్ ద వుల్ఫ్. ఎస్, దీంతో బిగిన్ చేయమన్నారు. వెల్, ఇక్కడ చూడండి, ఇక్కడ అలో V1 ఉంది కాబట్టి దాని ముందు 2 యూస్ చేస్తాం. టు అలో, అలా కామా పోతుంది, డబల్ కొటేషన్ మార్క్స్ కూడా తీసేయాల్సి వస్తుంది. మీ అంటే ఎవరు ఇక్కడ? ల్యామ్ అంటే హర్ యూస్ చేశాడు వాడు స్టోరీ ప్రకారంగా. షీ యూజ్ చేశాడు కాబట్టి హర్ వస్తుంది. హర్ టు డాన్స్ అండ్ ద గ్రాస్ ఇన్ మై స్టమక్ అంటే హర్ స్టమక్. హర్ స్టమక్ విల్ వుడ్గా చేంజ్ చేస్తాం. వుడ్ గెట్ డైజెస్టెడ్ ఫాస్టర్. దట్ ఈస్ ది ఆన్సర్. ఈ విధంగా మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేస్తామండి. అండ్ నంబర్ 5, ద వుల్ఫ్ టుక్ ద బెల్ ఫ్రమ్ ద ల్యామ్స్ నెక్. ఎలా బిగిన్ చేయమన్నాడు? ద బెల్తో బిగిన్ చేయమన్నాడు. ఇది యాక్టివ్ వైజ్ అండ్ ప్యాసివ్ వైజ్ మీద అడిగారండి. సో ద బెల్, ఎలా దీన్ని ప్యాసివ్ వైజ్లోకి చేంజ్ చేస్తాం? లెట్ us see this one. The bell from the wolf's neck was taken by the wolf. ఈ విధంగా మనం చేంజ్ చేసుకుంటాం అంటే యాక్టివ్ వైజ్ టు ప్యాసివ్ వైజ్. వాజ్ యూస్ చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇది టుక్ వచ్చింది కాబట్టి పాస్ట్ ఇలా ప్యారలల్గా చూసుకోవాలి మనం, సేమ్గా ఉండాలి, సేమ్ టెన్స్ ఉండేటట్లుగా చూసుకోవాలి. లేదా దీన్ని ద బెల్ వాస్ టేకెన్ బై ద వుల్ఫ్, ఎస్ అలా రాదు కదా, ఫ్రమ్ ద, ఓకే ఇక్కడ ల్యామ్స్ నెక్ ఉంది కదా, ఓకే లెట్ us కరెక్ట్ ఇట్. సో ద బెల్ వాస్ టేకెన్ బై ద వుల్ఫ్ ఫ్రమ్ ద ల్యామ్స్ నెక్, ఇలా కూడా రాయొచ్చండి. రెండు కరెక్టే, రెండు ఈక్వల్లీ కరెక్ట్. కీలో ఇలాంటి సిమిలర్ ఆన్సర్స్ ఉన్నప్పుడు 2 ఆన్సర్స్ ఇస్తారు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా షీ అని చెప్పేసి, ఇక్కడ ఎస్ షీ ఇస్తారు, హర్ ఇస్తారండి, సిమిలర్ ఆన్సర్స్ ఇస్తారు. యూ డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ నెక్స్ట్ వన్, ద షెపర్డ్ హర్డ్ ద బెల్ రింగింగ్ అని ఉంది కదా, రైట్. దీన్ని ద షెపర్డ్ హ్యాడ్ SHEPHERD, ఓకే. ద షెపర్డ్ హ్యాడ్, ఓ స్కేర్స్లీ అడిగాడా ఇక్కడ, ఓకే రైట్. హ్యాడ్ స్కేర్స్లీ. యాక్చువల్గా స్టూడెంట్స్కి మనం నేర్పించేది, స్టూడెంట్స్ జనరల్గా నేర్చుకునేది ఏంటంటే స్కేర్స్లీతో బిగిన్ చేయండి అని చెప్పేసి, అది ఇన్వర్షన్ మెథడ్. ఇక్కడ కాస్త అడ్వాన్స్డ్ పాయింట్ మీద అడిగాడండి. సో ద షెపర్డ్ హ్యాడ్ స్కేర్స్లీ, ఎస్ ఎంత ఈజీగా ఉందో ఆన్సర్ చూద్దాం. స్కేర్స్లీ తర్వాత హర్డ్ ద బెల్ రింగింగ్, ఇదంతా సేమ్ టు సేమ్ తీసేసుకోండి, ఏమీ ఎక్కడ టచ్ చేయొద్దండి. స్కేర్స్లీ వచ్చింది కాబట్టి వెన్ తీసుకుంటాం, తర్వాత ఫినిష్, ఇవి సేమ్ టు సేమ్. సో దట్ ఈస్ ది ఆన్సర్. ఒకసారి కంప్లీట్ ఆన్సర్ చూద్దాం. ద షెపర్డ్ హ్యాడ్ స్కేర్స్లీ హర్డ్ ద బెల్ రింగింగ్ when he sent his dogs to find the missing lamb అండి. ఓకే, మళ్ళీ మేజర్ డిస్కోర్స్ ఏం అడిగారు అంటే కాన్వర్జేషన్ అడిగారు నిక్ అండ్ బెథానీ హామిల్టన్ మధ్య, ఫస్ట్ యూనిట్ నుంచి ఫస్ట్
ఏ రీడింగ్ నుంచే అడిగారు అండ్ స్పీచ్ అడిగారు. దీంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కదా. మళ్ళీ సెకండ్ వన్ స్పీచ్. ఆ టాపిక్ ఏంటంటే ఎడ్యుకేట్ ఎ గర్ల్, ఎడ్యుకేట్ ఎ నేషన్. హ్యాట్స్ ఆఫ్ అండి, క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వారికి హ్యాట్స్ ఆఫ్. సూపర్ టాపిక్ ఇచ్చారు స్పీచ్లో. ఇలాంటి టాపిక్సే నిజంగా స్టూడెంట్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి, ప్రజెంట్ చేయాలి. వెళ్ళండి. అండ్ 15th వన్లో నోటీస్ ఇచ్చాడు. కాస్త ఓకే కాంప్లికేటెడ్గా ఉంది, అయినా నో ప్రాబ్లం. అన్నీ ఈజీగా అన్నీ ఒకే రకంగా ఉండవు కదా క్వశ్చన్ పేపర్లో. అండ్ పోస్టర్లో సైబర్ సేఫ్టీ వీక్ అడిగారండి, పోస్టర్ అడిగారు అక్కడ. మళ్ళీ చాలామంది పార్ట్ బి గురించి ఎదురు చూస్తున్నారు. అండ్ పార్ట్ బి అండి చూడండి, స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇస్తున్నాం ఈ ఆన్సర్స్. స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి, గుర్తుపెట్టుకోండి. చాలామంది స్టూడెంట్స్ వచ్చేసారు ఇది ఈ క్వశ్చన్ ఈ ఆన్సర్ ఏంది, ఇది ఈ క్వశ్చన్ ఈ ఆన్సర్ ఏంది అని చెప్పేసి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడిగారు. సో వాటిని బేస్ చేసుకొని ఇస్తున్నాం ఆన్సర్స్ ఇక్కడ. ఓకే అండి. అన్సీన్ పోయం 17 to 21 అన్నీ బిఏ. సో స్టూడెంట్స్ అందరూ కూడా సార్ బి 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 అని చెప్పేశారు. ఎవరు కూడా వేరే ఆన్సర్ వేరే మాట ఎవరి నోటి నుంచి కూడా రాలేదు. సో అన్నీ కూడా బి అండి. 17, 18, 19, 20, 21 A to Z అన్ని బౌండరీస్. బి ఫర్ బౌండరీ. 5 బాల 5 4 అండి. మళ్ళీ ఎడిటింగ్ 22 to 26. ఓకే, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ నుంచి ఏంటి అంటే ఈ ఎడిటింగ్ ఎక్కడి నుంచి ఇచ్చారు. ఓహో, లాస్ట్ యూనిట్ అండి. లాస్ట్ యూనిట్ జమైకన్ ఫ్రాగ్మెంట్ ఉంది చూడండి అక్కడ. ఎలా ఇచ్చారంటే క్వశ్చన్, ఫర్ ఏ హోల్ డే మై ఫేత్ ఇన్ మై పీపుల్ ఈజ్ షేకన్ అని ఇచ్చారు. ఈజ్ షేకన్ కాదు, వాజ్ షేకన్ కరెక్ట్. ఈజ్ రాంగ్ వస్తుంది, వాజ్ కరెక్ట్ అవుతుంది. కంప్లీట్ సెంటెన్స్ రాయాలండి ఆన్సర్ షీట్లో. అండ్ తర్వాత నెక్స్ట్ వన్ 23rd వన్, వెన్ ఐ పాస్డ్ బై దట్ ఆఫ్టర్నూన్ ద లిటిల్ బాయ్స్ నాట్ వర్ దేర్. ఓహ్, నాట్ వర్ దేర్ కాదండి, వర్ నాట్. జంబుల్డ్ వర్డ్స్ మీద అండి. మేము ఎన్నోసార్లు చెప్పాం ఇలానే క్వశ్చన్స్ అడుగుతారు అని, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. అండ్ ఇక్కడ అలానే అడిగారు. ఓకే, ఇంక ఇప్పుడు మనం చెప్పుకొని అవన్నీ లాభం లేదు. మళ్ళీ బెనిఫిట్ అయిన వాళ్ళకి మాత్రం ఓకే రైట్, ఖచ్చితంగా భీమరాము సార్ని గుర్తుపెట్టుకుంటారు. అండ్ 24 అండి, దట్ ఈవినింగ్ ఐ థాట్ డీప్లీ ఇన్ ద సబ్జెక్ట్ అని ఇచ్చారు. ఓ, ఇన్ ద సబ్జెక్ట్ కాదు, టెక్స్ట్ బుక్ ప్రకారంగా ఆన్ ద సబ్జెక్ట్ ఉండాలి. అబౌట్ ద సబ్జెక్ట్ కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. ఓవర్ ద సబ్జెక్ట్ అంటే కీలో ఈ ఆన్సర్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇది మాత్రం గన్ షాట్ ఖచ్చితంగా ఉండాల్సిందే, టెక్స్ట్ బుక్ని ఫాలో చేసుకుంటాం కాబట్టి. సో కీలో ఏంటి అంటే ఇలాంటి సిమిలర్గా వచ్చేవి కన్సిడరేషన్లోకి తీసుకుంటారు, అందుకోసమే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాము. నెక్స్ట్ 25th వన్, ద నెక్స్ట్ మార్నింగ్ ద బాయ్స్ వర్ దేర్ అగైన్ అండ్ ఏ మ్యాన్ వాజ్ స్టాండింగ్ అట్ గేట్. అట్ గేట్ ఓకే అండి, ద అన్న వర్డ్ని మిస్ చేశారండి. మిస్సింగ్ వర్డ్, జంబుల్డ్ వర్డ్స్, వర్బ్, ప్రిపోజిషన్, వీటి మీదే క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి ఎన్నోసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ లాస్ట్ వన్ ఇక్కడ ఏంటి అంటే, ఐ స్టాప్డ్ అండ్ లుక్డ్ జస్ట్ టు సీ వాట్ ద వైట్ బాయ్ వాజ్ మేకింగ్. హర్, బాయ్ ఉన్నప్పుడు హర్ ఎలా వస్తుంది, హీజ్ వస్తుంది. ఇది పొజెసివ్ ఫామ్ మీద అడిగారు. వెళ్ళండి. మళ్ళీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎడిటింగ్. మళ్ళీ స్టూడెంట్స్ అడిగిన డౌట్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ క్లోజ్ టెస్ట్ స్టూడెంట్స్ చెప్పిన దాని ప్రకారంగా ఏంటి అంటే క్యామెల్ మీద ఇచ్చారు, వచ్చిన ప్యాసేజ్ క్యామెల్ గురించి ఇచ్చారు అని చెప్పేసి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ మళ్ళీ ఎక్కువ స్టూడెంట్స్ ఆన్సర్స్ కరెక్ట్గా ఏం చెప్పారంటే ఏ, ఫస్ట్ వన్ ఏ అంటే ఆఫ్ కరెక్ట్ అని చెప్పారు. అండ్ తర్వాత నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ అని చెప్పారండి, సి అని చెప్పారు. మళ్ళీ చాలామంది స్టూడెంట్స్ ఇంటిగ్రల్ అని చెప్పారు. సో వాళ్ళ ఆన్సర్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. అండ్ నంబర్ 29 ఇక్కడ ఏముంది అంటే ఓకే అండి, ఆప్షన్ బి కరెక్ట్ ఇక్కడ. అంటే అండ్ క్యామెల్ మీద ఉందన్నారు ప్యాసేజ్ మళ్ళీ. అండ్ 30 ఓ ఇక్కడ కూడా ఏనే ఇచ్చారు. దట్ ఈస్ నథింగ్ బట్ యాజ్ వెల్ యాజ్ అంటే అండ్ అన్న మీనింగ్ వస్తుంది యాజ్ వెల్ యాజ్కి. ఓకే 31st వన్
యూజ్డ్, ఆప్షన్ ఏ అన్నారు, యూజ్డ్ అని చెప్పారు. మళ్ళీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ మెజారిటీ ఆఫ్ ఆన్సర్స్తో వెళ్ళారు కాబట్టి మళ్ళీ అలానే మనం చెప్పుకుంటున్నాం. అండ్ లాస్ట్ వన్ 32 to 36. ఫస్ట్ వన్ ఏం అడిగారు అని చెప్పారంటే ఆరిఫైడ్ మీనింగ్ అడిగారు అని చెప్పారు. ఆరిఫైడ్ మీనింగ్ చూడండి, ఫియర్డ్, అఫ్రైట్, స్కేర్డ్, ఫ్రైటెండ్, ఇలా డిఫరెంట్ సిమిలర్గా ఉన్న చాలా ఆప్షన్స్ ఇస్తారండి కీలో. ఇవన్నీ కరెక్టే, మీరు ఏవి రాసినా కూడా కరెక్ట్. అండ్ 33 1 రిఫ్యూజ్డ్కి ఆపోజిట్ అడిగారంట. ఓకే, రిఫ్యూజ్డ్కి ఆపోజిట్ యాక్సెప్టెడ్ లేదా అగ్రీడ్ కూడా తీసుకోవచ్చు. వెల్, మళ్ళీ నెంబర్ 34. ఓహో, స్పెల్లింగ్ అడిగారా? ఓకే, PERTURBED, పర్టర్బ్డ్ స్పెల్లింగ్ అడిగారంట. కరెక్ట్ స్పెల్లింగ్ ఇది, దీన్ని డిలీట్ చేశారని చెప్పారు. సో దాన్ని యాడ్ చేసుకుంటే అయిపోతుంది ఆర్ని. నెక్స్ట్ సా అండి. సా ఇచ్చేసి అప్రాప్రియేట్ వర్డ్ రాయమన్నారంట. ఓకే, అప్రాప్రియేట్ వర్డ్ అంటే టెక్స్ట్ బుక్ ప్రకారంగా మనకి వాచ్డ్ ఉంది. ఓకే, కీలో అబ్జర్వ్డ్ అన్న వర్డ్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సిమిలర్ వర్డ్స్ కాబట్టి ఖచ్చితంగా కీలో స్టూడెంట్స్ ఫేవర్గానే ప్రిపేర్ చేయాలి. కాబట్టి అబ్జర్వ్డ్ అన్న వర్డ్ని కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మన టెక్స్ట్ బుక్ ప్రకారంగా మాత్రం వాచ్డ్ అన్నది ఉంది. ఇది గన్ షాట్ క్వశ్చన్, గన్ షాట్ ఆన్సర్ ఐ మీన్. సో అబ్జర్వ్డ్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటారండి. లుక్డ్ అన్న దాన్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. యూ డోంట్ వరీ అబౌట్ దట్. వెల్, అండ్ మళ్ళీ WEATHER వెదర్ని సిమిలర్ ప్రొనౌన్సియేషన్ ఉన్న వర్డ్తో చేయమన్నారు. సో వెదర్ అండి. సో స్టూడెంట్స్ని వాళ్ళ ఆన్సరు వాళ్ళ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మనం ఈ పార్ట్ బి డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ చాలా ఈజీ అయిపోయింది. అందరూ కూడా బీబీ అని చెప్పేశారు. ఆ పోయం ఏంటో ఏదో మరి డ్రీమ్ గురించి, కరేజ్ గురించి అని అన్నారు, కానీ ఆన్సర్స్ మాత్రం బి అని చెప్పేశారండి అందరూ కూడా. సో అక్కడ మనకి ఇంకా అంత ఇబ్బందిగా ఏం లేదు. అండ్ ఎడిటింగ్, క్లోజ్ టెస్ట్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ వొకాబులరీ. వెల్, మళ్ళీ ఏ క్వశ్చన్ గురించి అయినా మీకు డౌట్ ఉంటే వెంబడే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క డౌట్స్ని మేము క్లారిఫై చేస్తాం. అండ్ మర్చిపోదండి, మా స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్ మరి వెరీ సూన్, మరి కొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతుంది న్యూ బ్యాచ్. సో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇక్కడున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి లేదా కాంటాక్ట్ అవ్వండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే అండి, మళ్ళీ ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్తో, కాలీగ్స్తో గ్రూప్లో షేర్ చేసుకోవాలి అనుకుంటే షేర్ చేసుకోండి. లేదు ఎందుకు ఇది అని అనుకుంటే మీ ఇష్టం అండి, ఇట్స్ అప్ టు యూ. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. మంచి క్వశ్చన్ పేపర్ తయారు చేశారు. ఓకే, కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు, కొంతమందికి ఇబ్బందికరంగా ఉండకపోవచ్చు. ఏదేమైనప్పటికీ ఎంకరేజింగ్గా మాట్లాడాలి కాబట్టి నేను ఎంకరేజింగ్గా ఒక మంచిగానే చాలా మంచిగా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేశారు. మన స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాగా రాశానని చెప్పారు. ఓకే అండి, మళ్ళీ సో ఆల్ ద బెస్ట్ టు all the students. That's all we have in this video. See you next time with another video.